హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మా మావయ్య గారు కాకినాడ బోట్ యార్డ్‌కి వెళ్ళి బ్రతికున్న ఒక ఫ్రెష్ చేపని తీసుకొచ్చారు. ఇది చూడండి. దీన్ని కొయ్యింగా అంటారు. ఫ్రెష్‌నెస్ చూస్తేనే అర్థమవుతుంది. చూసారా ఇది ఇంకా కదులుతుంది? ఈ ఫ్రెష్ ఫిష్‌తో జస్ట్ 5 మినిట్స్ క్విక్ ప్రాసెస్‌లో సూపర్ టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ రెసిపీ బిగినర్ ఫ్రెండ్లీ. ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. తక్కువ టైంలో రెస్టారెంట్ లెవెల్ టేస్ట్ ఎలా రావాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకుని అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి లైట్‌గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకుని వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ ఒక 3 ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకుని 3 కలిపి ఫ్రై చేయాలి. అవి బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అందులో వేసేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ పులుసును కూడా మనం ప్యాన్‌లో యాడ్ చేసేయండి. మళ్ళీ స్లోగా జస్ట్ ప్యాన్‌ని అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. చేప ముక్కలు వేసాక గరిటెతో ఎక్కువ కలపకండి. ప్యాన్‌ని స్లోగా తిప్పితే చాలు. ఫిష్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి. మూత పెట్టేసి సిమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి టేస్ట్ చెక్ చేయండి. ఏమైనా సాల్ట్ గానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. జస్ట్ ఇంకో 2 మినిట్స్ కుక్ చేయండి సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సూపర్ టేస్టీ అథెంటిక్ చేపల పులుసు రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎంత ఆసమ్‌గా ఉందో చెప్తా. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా షేర్ చేస్తాను రెసిపీని. సో, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. పీస్ చూసారా ఎలా ఉందో? చూడడానికి యమ్మీగా ఉంది. వావ్! పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం గైస్. పచ్చిమిరపకాయ మెయిన్. పులుసు మంచిగా వేసుకుని అదిరిపోయింది అసలు. చాలా బాగుంది. పీస్ అసలు చాలా బాగుంది అసలు. అదిరిపోయింది. సూపర్.